అందరికీ నమస్కారం. తెలుగు భాషాంశాల్లో కాలములు అనేది కూడా ఒక అంశం. దీనికి సంబంధించినటువంటి రకాలు వివరణ తెలుసుకుందాం. ఇవి అందరికీ తెలుసు, కానీ మరి ఒక్కసారి గుర్తు చేయడం కోసం చెప్తున్నాను. కాలాలు 4 విధాలు, కానీ మనం సామాన్యంగా ఏమనుకుంటాం? 3 రకాలు అనుకుంటాం. భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం అని అనుకుంటాం. కానీ కాలాలు 4 విధాలు. ఈ మూడిటితో పాటు తద్ధర్మ కాలము ఇది కూడా ఒకటోది భూతకాలం. భూతకాలం అంటే మనందరికీ తెలుసు, జరిగిపోయిన పనులను, స్థితులను తెలిపేది భూతకాలం. అంటే జరిగిపోయినటువంటి వాటి గురించి మనం ఎప్పుడైతే మాట్లాడతామో వాటిని మనం భూతకాలానికి సంబంధించినటువంటి వాక్యాలుగా చెప్తూ ఉంటాం. ఉదాహరణకి, రఘు రంగాపురం వెళ్ళాడు, సృజన పాట పాడింది. అంటే క్రియను బట్టి మనం అది ఏ కాలం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. దాంట్లో క్రియతో పాటు వాక్యంలో ఉన్నటువంటి మిగతా పదాలను కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. రఘు రంగాపురం వెళ్ళాడు, సృజన పాట పాడింది, అయిపోయింది. ఇవి రెండు కూడా పూర్తయినటువంటి పనులు. కాబట్టి జరిగిపోయినటువంటి స్థితులను, పనులను తెలిపేది మనకి భూతకాలం. తర్వాత వర్తమాన కాలం. వర్తమాన కాలం అంటే ప్రస్తుతం జరుగుతున్న పనులను గురించి తెలిపేది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో దాన్ని మనం వర్తమాన కాలంగా చెప్తూ ఉంటాం. రమేష్ పాఠం చదువుతున్నాడు, రంజిత చిత్రాన్ని గీస్తున్నది. అంటే ఇప్పుడు నడుస్తుంది, ఆ పని నడుస్తుంది. కాబట్టి నడుస్తున్నటువంటి పనులను తెలియజేసేది వర్తమాన కాలం. తర్వాత మూడవది భవిష్యత్ కాలం. మున్ముందు జరగబోయే కాలంలో చేయబోయే పనులను గురించి తెలిపేది భవిష్యత్ కాలం. అంటే తర్వాత ఇప్పుడు చేయడం లేదు, జరిగింది కాదు, జరగబోయేది. తర్వాత కాలంలో జరగబోయే దాని గురించి ఎప్పుడైతే చెప్తామో దాన్ని భవిష్యత్ కాలంగా చెప్పుకుంటాం. ఉదాహరణ, అమల నృత్యం చేయగలదు, నేను సినిమాకు వెళతాను. చూడండి, చేయగలదు, వెళతాను. అంటే ఇక్కడ క్రియలను చాలా బాగా గమనించినట్లయితే మనకి అవి ఏ కాలానికి సంబంధించినవి అనేవి స్పష్టంగా తెలుస్తున్నాయి. కాబట్టి చేయగలదు అంటే ఇప్పుడు చేయలేదు, చేస్తున్నది కాదు, చేయబోతుంది అన్న అర్థంలో మనకి ఇక్కడ కనబడుతుంది. తర్వాత సినిమాకు వెళతాను తర్వాత చేసేది ఇది. కాబట్టి ఇది భవిష్యత్ కాలానికి చెందినటువంటి ఉదాహరణలుగా చెప్పవచ్చు. తర్వాత తద్ధర్మ కాలము. తస్య ధర్మం తద్ధర్మం. అంటే భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలకు భిన్నమై కర్త స్వభావాలను తెలిపే క్రియ ఇది. అంటే ఉదాహరణకు చూడండి, ఇది సహజ సిద్ధంగా జరిగే పనులను గురించి తెలుపుతుంది. సూర్యుడు ఉదయించును, నీరు పల్లమునకు పారును, సూర్యుడు పడమర అస్తమించును. ఇవి ఉన్నట్లే ఉంటాయి. మనకి దాంట్లో మార్పు అనేది జరగదు. సహజ సిద్ధంగా జరిగేటటువంటి పనులని ఏవైతే తెలుపుతాయో అవి తద్ధర్మ కాలంగా మనం చెప్పుకుంటాం. తస్య ధర్మం తద్ధర్మం. కాబట్టి కాలాలు 4 అని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఆ 4ంటిలో భూత, వర్తమాన, భవిష్యత్, తద్ధర్మ, ఈ 4 కాలాలకు సంబంధించినటువంటి నిర్వచనాలను మరియు ఉదాహరణలు మనం ఇప్పుడు గమనించాం. దీన్ని బట్టి మనం ప్రాక్టీస్ అంటే ఏ రకంగా ప్రశ్న అడుగుతాడు, ఏ రకంగా మనం జవాబు చెప్పాలి అంటే కాలం ఇచ్చి, భూతకాలం ఇచ్చి కింద వాక్యాలలో ఇది ఏ కాలానికి సంబంధించింది అని అడగొచ్చు. లేదా వాక్యం ఇచ్చి కింద ఆప్షన్స్లో కాలాల పేర్లు ఇచ్చి అది ఏ కాలానికి సంబంధించింది అని అడగవచ్చు. ఇవి 3 మనకి పైన ఉన్నటువంటి మొదటి 3 సామాన్యంగా అందరికీ తెలుసు. తద్ధర్మ కాలాన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోరు, మర్చిపోతుంటారు. కాబట్టి ఇది పరీక్షలో ఎక్కువగా ఇవ్వచ్చు. కాబట్టి తద్ధర్మ కాలం అంటే సహజ సిద్ధంగా జరిగేవి ఏవైతే ఉంటాయో అవి తద్ధర్మ కాలంగా మనం చెప్పుకుంటాం. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి.